మరాఠా కోటా నిరసనలపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు తెలపడం లేదు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్ మద్దతుదారులు రేపటిలోగా ముంబై వీధులను ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర హోరెత్తుతోంది. ముంబై ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. మరాఠా కోసం చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. వేల మంది వెల్లువలా తరలి వస్తుంటే ముంబై జనసంద్రంగా మారిపోయింది. సున్నితమైన వ్యవహారం, ఏమాత్రం బలప్రయోగానికి దిగినా అగ్గి రాజుకునేలా ఉంది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే పాటిల్ నేతృత్వంలో మరాఠా రిజర్వేషన్ల ఆందోళన 4వ రోజు మరింత తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేల మంది ముంబైకి తరలి వస్తున్నారు. రోడ్ల మీదే వంట వార్పు చేస్తున్నారు. నడి రోడ్లపై విన్యాసాలకు దిగుతున్నారు. దీంతో ముందుకెళ్లే దారి లేక కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. మరాఠాల ఉద్యమం ఇంత తీవ్ర రూపం దాలుస్తుందని ఊహించని మహాయుతి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. సామరస్యంగా పరిష్కరించే మార్గాల్ని వెతుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు కీలకమైన నారివన్ పాయింట్ లోని మంత్రాలయం హై సెక్యూరిటీ జోన్ గా మారింది. మంత్రాలయం చుట్టూ 3 అంచెల బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం సహా మంత్రుల ఇళ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మనోజ్ జరాంగేకి మద్దతుగా వేల మంది తరలి వస్తుండటంతో వారిని అదుపు చేయడం కష్టమైపోతోంది. రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరేదాకా ముంబై విడిచిపెట్టేది లేదని మరాఠా కోట ఉద్యమకారుడు మనోజ్ జరాంగే తేల్చి చెప్పేశారు. ఆజాద్ మైదాన్ లో శుక్రవారం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు మనోజ్ జరాంగే. మంచినీళ్లు కూడా ముట్టనని ప్రకటించడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఎక్కడికక్కడ బైఠాయిస్తున్నారు, రోడ్లను దిగ్బంధిస్తున్నారు. మరాఠాలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని, వారిని కుంభీలుగా గుర్తించి ఓబీసీలో చేర్చాలని జరాంగే డిమాండ్ చేస్తున్నారు. రెండు కూడా ఒకే సామాజిక వర్గం అంటున్నారు. డిమాండ్ నెరవేరేదాకా కదిలేది లేదంటున్నారు. ఆయన పిలుపుతో ఎన్ని రోజులైనా నిరసన కొనసాగించేందుకు సిద్ధమై వస్తున్నారు మద్దతుదారులు. వచ్చిన వారికి గొడుగులు, రెయిన్ కోట్లు కూడా అందిస్తున్నారు. ఆగస్టు 29న నిరసనకు అనుమతి తీసుకున్న ఉద్యమ నేత 4 రోజులుగా దీక్ష కొనసాగిస్తుండటంతో రిజర్వేషన్ వివాదం ఒక్కసారిగా వేడెక్కింది. మంగళవారం మధ్యాహ్నానికి దీక్ష విరమించి రోడ్లు ఖాళీ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించడంతో మరాఠాల ఉద్యమం ఏ టర్న్ తీసుకుంటుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.